ఇవాళ మన స్కూల్ని విజిట్ చేయడానికి వచ్చిన ప్రముఖులు, నగర ప్రముఖుల్లో ఒకరు ఈయన సూర్యచంద్రరావు గారిని. ఈయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా రిటైర్ అయ్యి 2-3 నెలల క్రితం రిటైర్ అయ్యి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్కి వచ్చి ఆ స్కూల్లో వాళ్ళ అవసరాలు ఏమైనా ఉన్నాయా, ఆ డెవలప్మెంట్ సంబంధించిన విషయాల్లో ఈయన కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంగా ఇవాళ ఈ స్కూల్కి రావడం జరిగింది. మీకు ఏమైనా అవసరాలు అలాంటివి ఉంటే కనుక చూసిన తర్వాత ఆయన మిగతా టీంతో పాటు కలిసి డిస్కస్ చేసి ఈ స్కూల్ డెవలప్మెంట్కి స్టార్ట్ చేస్తారు. ఈ అందరు థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. మీరు ఏ క్లాస్ చెప్పారు? ఫోర్త్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. బాగా ఉంది మీ స్కూల్ అయితే. అద్భుతమైన స్కూల్ చూశాను. మీ హెడ్ మాస్టర్ గారు చేస్తున్నాను చెప్పారండి మార్నింగ్ మా హెడ్ మాస్టర్ గారు చెప్పారు వస్తారు ఇవాళ సార్. అంటే టోటల్గా అంటే మున్సిపాలిటీలో ఉన్న అన్ని స్కూల్స్ని కూడా చూసి సూపర్, మంచి నిర్ణయం సార్, మంచి నిర్ణయం సార్. సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కానీ సీనియర్ చాలా మంది ఎల్డర్స్ ఏదో చేయాలని ఉంది కానీ మనకి ఏం చేయాలని సరైన యాక్సెస్ లేదు. రెండు మనం ఏంటంటే మినిమం నీడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. కొత్తదనం పరిశుభ్రత భాగంగా క్యాంపస్ అంతా క్లీన్గా ముఖ్యంగా మనం ఇది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్ వీళ్ళకి మారల్ సపోర్ట్. ఈ మారల్ సపోర్ట్ వీళ్ళ పేరెంట్స్ ఉన్నారంటే దాని గ్రావిటీ వాళ్ళకి తెలియదు. మీరు చెప్పిన వెనుక వాళ్ళు ఏంటంటే ఇది ఒక బర్డెన్లా చూస్తున్నారు. పిల్లవాడిని స్కూల్కి వెళ్ళిపోతే చాలు, పొద్దున వెళ్ళిపోతే చాలు, సాయంత్రం 5 గంటల వరకు అలా చూసుకుంటారు. సో మనకి ఆ పేరెంట్ మీటింగ్లో మీరు చెప్తున్నతో పాటుగా మేము కూడా కొంతమంది వచ్చి చెప్తాం. అలాగే పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి. ఊరికే మనం ఆ పిల్లలకు ఇదే పిల్లల్ని మనం వేరే ప్రైవేట్ దాని నుంచి ఎదుర్కొన్నా ఉన్న కాన్వెంట్లో చదివించాలంటే వాళ్ళు ఎంత కట్టాల్సి వాళ్ళు ఎంత కట్టాలి, అందరినీ పోషిస్తారు. అలాంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోకుండా అందరినీ ఒకటే కార్టూన్ కట్టేస్తున్నారు మన మున్సిపల్ స్కూల్. చెప్పడానికి మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా చక్కగా ఇది మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి అదే అంతా ఒక పార్ట్ మీ డిప్యూటీ డిఈఓ కూడా మాట్లాడారు. ఎంఈఓ ఉన్నారు కదా, ఆయన ఏబేలు ఎవరండి? అవును, ఏబేలు గారండి. ఆయన కూడా మాట్లాడాము. ఆయన కూడా బాగా మనకి మినిమం నీడ్స్లో మనకి ఇంకేమైనా ఉంటే చాలామంది స్పాన్సర్స్ని, అంటే నేనేమనుకుంటానంటే ఇప్పుడు వెంకట్రావుపేట ఉంది, చాలా హిస్టారికల్ స్కూల్, హిస్టారికల్ కానీ అలా ఈ పేట ఏరియానే ఆయన పేరు మీద ఉంది. ఆయన ఇచ్చినటువంటి స్థలమైన స్కూల్. దీనికి ఒక స్పాన్సర్ని దగ్గరలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న ఈ లొకాలిటీలో ఒక స్పాన్సర్ని పెట్టి జెండావనం జరిగినప్పుడు కూడా అతన్ని గౌరవంగా పిలుస్తాను. అందరూ అన్నప్పుడు నన్ను మొన్న 7 మంది పిలిస్తారు, నేను ఇద్దరికే వాళ్ళని కొంచెం మనం పిలిస్తే విద్యా కమిటీ ఉంటుంది వాళ్ళు. అవును సార్, ఆ విద్యా కమిటీ వాళ్ళు కూడా యాక్టివేట్ చేసి కేవలం కనీసం వాళ్ళకి ఏంటంటే చదువుకోవాలనేది మనం ఒక బీజం నాటగలిగింది. చదువుకుంటే మనం మారగలమనే ఒక బీజం వాళ్ళ మనస్తత్వాన్ని కానీ మార్చగలిగితే చాలా అంతే సార్. రెండోది వీళ్ళకి రాయడం, చదవడం, వినడం, ఈ 3 హ్యాబిట్స్ రావాలి. మనం ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, మొహం కడిగిస్తూ నేర్పుతారు వాళ్ళందరికీ. వాళ్ళు అలా చిన్నప్పుడు అదే కడుగుతుంది, తల్లి కడుగుతుంది, తర్వాత కడిగిస్తుంది, తర్వాత కడగదు. అది వాడి జీవితాంతం హ్యాబిట్ అయిపోయింది. మొహం కడుక్కోకుండా రాడు లేచిన వాడు. అలాగే చదువు కూడా, పుస్తకం అన్నీ కూడా అంతా వాడికి అటాచ్ చేయాలి. చదవటాన్ని, వినటాన్ని, రాయటాన్ని అలాగే కనుక అలవాటు చేసినట్టు జీవితాంతం మా గొప్ప వ్యక్తి అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ హెచ్ఎం గారు కూడా బ్రహ్మాండంగా చాలా చక్కగా నిజంగా హెచ్ఎం గారిని అభినందించాలి. ఎందుకంటే నేను చాలా స్కూల్ చూశాను, కానీ ఇంత కాన్సన్ట్రేటెడ్గా చక్కగా బాధ్యతగా దీన్ని చక్కగా తీర్చిదిద్దడం మీ హెచ్ఎం గారికి కూడా చాలా జూన్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి సార్.